నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొన్నం వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై. గర్భిణులు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి. ఆర్టీసీ సమ్మె విరమించండి, 29 డిమాండ్లు అమలుకు సిద్ధం. హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సమ్మె వెనుక బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మీరు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను మీ ఎన్నికల మేనిఫెస్టోలో 28వ పేజీలో ఒకసారి చదువుకోండి ప్రభుత్వానికి సూచించారు. కార్మికులు ఎలాంటి కొత్త డిమాండ్లు చేయడం లేదని, ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కేటీఆర్ పేర్కొన్నారు. సమ్మెను కుట్రగా ముద్ర వేయడం సరైంది కాదని, ఇది పూర్తిగా కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమమని అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. హన్మకొండ జిల్లాలో గర్భిణులు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి శిశు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భధారణ ప్రారంభం నుంచి పిల్లలకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లి ఆరోగ్యం అత్యంత కీలకమని తెలిపారు. ఈ సమయంలో గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని సూచించారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. అనంతరం గర్భిణులకు అవసరమైన వస్తువులను అందజేస్తూ సీమంతం కార్యక్రమం నిర్వహించగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి విశ్వజ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలపై వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, చిన్నారులు మరియు వారి తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మామూలుగా ఇంటిలో మహిళలు లాస్ట్ లో తింటారు, అందరూ అయిపోయింది అంటూ మంచిగా తిన్నారు, అప్పుడు తింటారు. కానీ ఈ టైంలో కొంచెం ఇంకా సెల్ఫిష్ అవ్వండి. ఇది మాత్రమే మీ హెల్త్ కాదు, మీ డైట్ తీసుకుంటారు. అండ్ మామూలుగా ఇప్పుడు మనకి చూడండి ఎంత మంచిగా రోటీ చేసినారు, గ్రీన్ రోటీ, రెడ్ రోటీ, ఈ బీట్రూట్ కలిపినారు, దీంట్లో పాలక్ కూడా కలిపినారు. ఇది వెరీ సింపుల్. మేతి కూడా కలిపినారు, కోట కూడా కలిపినారు. ఈ మామూలుగా అట్లా ఇష్టం పడకపోతే ఇట్లా పిండిలో కలిపి తినచ్చు. దీంట్లో ఆయిల్ రిచ్ ఉంటుంది. తర్వాత మీ డెలివరీ టైంకి రక్తహీనత ఉంటే అనవసరంగా రక్తం పెట్టడానికి అవసరం ఉంటుంది, అప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు. ఇప్పుడు నుంచి కొంచెం కొంచెం మీ డైట్ మీద ఫోకస్ పెడితే అది అవకాశం రాదు. సో కంపల్సరీ మీ హెల్త్ కి ఒక ప్రయారిటీగా చూసుకోండి. మనకు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా మంచి వర్క్, అంటే యు ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. ఈ 9 years గర్భిణి అయి పిల్లలకి డెలివరీ ఇవ్వడం,
ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం, దాంతోపాటు మామూలుగా చాలా మంది మీ నుంచి వర్కింగ్ ఉంటే వాళ్ళు బయట పని చేస్తున్నారు, ఇంటిలో చూస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికులు సమ్మె విరమించి వెంటనే విధుల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉంచిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. నేటి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరుగుతోందని వెల్లడించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని సూచించారు. గతంలో ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని పేర్కొన్న ఎమ్మెల్యే కార్మికులు సహకరించాలని కోరారు. అన్నిటినీ ఇలా క్యాబినెట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కలిసి కూడా వాటిని పరిశీలన తీసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయటానికే శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వెనక ఓం పారిపోయేది కాదు. వాళ్ళ తిరిగి ఇయ్యాలొచ్చి దొంగ కంటి కొంటదాడి పెట్టుకుంటూ లిప్ సింపతి చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ గతంలో మర్చిపోయినామా? సకల జన సమ్మె అప్పుడు జీతాలు ఇవ్వకుంటే నేను మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చున్నవాన్నే. ఆ రోజు కూడా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటి అన్నిటికి కూడా మీతో పాటు వచ్చి మేము తిరిగిన వాడినే. నాకు కూడా బాధ అనిపిస్తున్నది. తప్పకుండా వాటిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం పెట్టడానికి కానీ వీటన్నింటినీ కూడా ఈ సమస్యలలో 10 సమస్యలలో ఇదొక సమస్య మీదే సీరియస్గా ఉన్నారు. మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడకండి. వీళ్ళు మళ్ళా మోసగాళ్ళతోటి చేతులు కలిపి, ఈ లిప్ సింపతి వాళ్ళతోటి చేతులు కలిపి మీరు నష్టపోకండి, ఆవేశాలకు లోను కాకండి. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఓ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. సమాచారం ప్రకారం నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తనపై ఉన్న మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదనతో ఈ చర్యకు పాల్పడ్డారని తోటి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనను గమనించిన సహచర కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి అతన్ని రక్షించారు. అనంతరం గాయాల పాలైన డ్రైవర్ ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల ప్రాణాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన సమస్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఎద్దేవా చేశారు. ప్రణాళికాబద్దంగా కొనుగోలు జరపకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు కూడా లేవని విమర్శించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రైతులు ఈసడించుకుంటున్నారని, రాష్ట్రంలో 11,76,000 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట వేశారనే నివేదిక స్పష్టంగా ఉంది. అంతకంటే ఎక్కువగా అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములలో కూడా రైతులు మొక్కజొన్న పంట పండించడం జరిగింది. అంటే సుమారుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మార్కెట్లోకి రావడం జరిగింది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మక్కల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రైతులు ఈసడించుకుంటున్నటువంటి సందర్భం, రాష్ట్ర వ్యాప్తంగా 11,76,000 ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం ఉందని చెప్పి వ్యవసాయ శాఖ నివేదికలో చాలా స్పష్టంగా ఉన్నది. కానీ అంతకంటే మించి రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించారు. ముఖ్యంగా అసైన్మెంట్ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, ఇతర సంపూర్ణమైన హక్కులు లేకున్నా స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్లో కానీ మొక్కజొన్న పంట మరో 2 లక్షల ఎకరాల్లో అదనంగా వచ్చింది.
మొత్తం 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట వస్తుందని చెప్పి అంచనా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ వాళ్ళు పూర్తిగా విఫలం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ముందు ప్రొటెస్టు నిరసన ఇవాటి నుంచి ప్రారంభమైంది. వారం రోజులు టైం ఇస్తున్నాం మాధురెడ్డి గారు. వారం రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలో మార్కెట్లు ఖాళీ కావాలి, రోడ్లు ఖాళీ కావాలి, ఇలా ఇళ్లలో ఉన్న మొక్కజొన్న ఖాళీ కావాలి, ఇలా చేనులలో ఉన్నటువంటి కుప్పలు ఖాళీ కావాలి. మొత్తం కావాలంటే 3,60,000 టన్నుల కొనుగోలు జరగాలి. జరగకుంటే ఖచ్చితంగా తీవ్రమైన ప్రొటెస్టు మీకు ఉంటుంది అని చెప్పి మీరు నియోజకవర్గంలో ఏ రోడ్డుకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా జనాలు రోడ్ల మీదనే ఉన్నారు. ఇవాళ రైతులందరూ దానికి మీరే బాధ్యత వహించాలి. తీవ్రమైన నిరసనలు వారం రోజులకు ఉంటది ఖచ్చితంగా అని చెప్పి నేను తెలియజేస్తూ, వరంగల్ జిల్లా ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. గత 10 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు వారాల తరబడి మార్కెట్ యార్డ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. టోకెన్ పొందేందుకు భూస్వామి ప్రత్యక్షంగా వచ్చి తమ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉండడంతో భూస్వాములు రాకపోతే కౌలు రైతుల కొనుగోలు కేంద్రాల్లో నమోదు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నిస్సహాయంగా ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. సరైన ధరలు లేకపోయినా నయానో భయానో తమ పంటను ప్రైవేట్ ట్రేడర్లకు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఇంకా గన్నీ బ్యాగ్ల కొరత కూడా రైతులను మరికొంత కష్టాల్లోకి నెట్టేస్తోంది. సరిపడా సంచులు లేకపోవడంతో మొక్కజొన్నను కల్లాలపైనే ఆరబోసుకోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోంది. వర్షం పడితే కల్లాలపై ఉన్న పంట మొత్తం నీటి పాలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి దగ్గర వారం 5 రోజులు 10 రోజులు అవుతుంది. మొక్కజొన్న కాంటాయి వారం అవుతుంది. ఈ ఆటికి తమ్మై వారం అవుతుంది. నిన్న కాంటా వేసుకెళ్ళిన వాళ్ళు మొన్న పొద్దున తమ్ము పడ్డోళ్ళు నిన్న కాంటా అయింది వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వారం నుంచి పొద్దున వచ్చి ఇప్పుడు సాయంత్రం వెళ్ళిపోవడం అవుతుంది. ఆ కాంటా అయిన తమ్ము అయిన లిస్టు ప్రకారం కాంటా లోడ్ వెళ్ళిపోతే అందరూ ప్రశాంతంగా ఫ్రీగా వెళ్ళిపోతారు. అంతేగాని మొత్తం మార్కెటింగ్ అయ్యే విధంగా కాకుండా వేరే బయట నుంచి అయ్యే విధంగా అవుతుంది. కాంటా అయినా ఫాస్ట్ చేయాలి, లేకుంటే లారీ లోడ్ అయినా ఫాస్ట్ చేయాలి. అది ఫాస్ట్ అయితే లేదు, ఇది ఫాస్ట్ అయితే లేదు. పొద్దున్న నుంచి 2 లారీలు లోడ్ అయినాయి. పొద్దున్న నుంచి లారీ లోడు 10-15 పోయినా కానీ లారీలు ఉన్నాయి 9-10 ఉన్నట్టున్నాయి. ఒక లారీ రోజుకు 4-5 డబ్బులు దిగినా కానీ అవుతుంది. ప్రైవేట్ వాళ్ళ లారీ ఏమో రోజుకు 5-6 వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఎందుకు పోవట్లేదు? మరి వీళ్ళు నిర్లక్ష్యమా లేకుంటే ఏమైనా దోపిడీ ఏదైనా ఉందనేది క్లారిఫికేషన్ అయితే అవుతుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గత 2 రోజులుగా కొనసాగుతున్న టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం రోజు కొనసాగుతున్న క్రమంలో భూపాల్పల్లి డిపో మేనేజర్ ప్రైవేట్ కాంట్రాక్ట్ కి సంబంధించిన డ్రైవర్ కండక్టర్లను తీసుకువచ్చి బస్సులు నడిపే క్రమంలో పోలీస్ బందోబస్తు వారిని తీసుకువచ్చే క్రమంలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంచి కార్మికులకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఇట్లనే చూసుకుంటూ పోయి కాలయాపన చేసేదానికంటే మా జేఏసీ నాయకులను పిలవండి, మాట్లాడండి. మా ప్రభుత్వం మేము అనుకున్న న్యాయమైన డిమాండ్లను మీరు చెప్పండి. మేము పెట్టిన సమస్యలు అన్ని పరిష్కరించమంటున్నాం. మెయిన్ 3 మీరన్నయ్యే అన్న, మేము కొత్త ఏం అడగట్లేదు. ప్రధానమైన 3 ఆ 3 డిమాండ్లను మీరు ఏం చేస్తారా, ఎట్లా అంటారా, మాకు సానుకూలంగా చెప్పండి. 3 డిమాండ్లలో మీరు ఏమంటారో మా జేఏసీ నాయకులను ఖచ్చితంగా పిలుస్తారని మేము ఇది ఇంకా కొనసాగేలా చెయ్యబోరు. ఇక ఇవాళ కంపల్సరీ పిలుస్తారని మేము ఆశతోటి ఎదురు చూస్తామన్నా. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది కొనసాగించేలా చెయ్యొద్దని కోరుకుంటాను. ఆర్టీసీలో ఇవాళకి సమ్మె కొనసాగి 2వ రోజు కొనసాగుతుంది. ఎందుకంటే మేము కొన్ని డిమాండ్ల మీద మేము యాజమాన్యంకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్లు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పరిష్కరించకపోగా గవర్నమెంట్ కమిటీ అని 4 సభ్యుల కమిటీ అని వేసి దాన్ని 4 వారాల గడువు కోరడం జరిగింది.
వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినాయి. ప్రభుత్వంలో ఆర్టీసీకి విలీనం చేస్తామన్నారు. అలాగే వేతన సవరణ 2 వేతన సవరణలు ఇస్తామన్నారు. వాళ్ళు యూనియన్లను పునరుద్ధరిస్తామని అన్నారు. అలాగే పాత బకాయిలన్నీ ఇస్తామని అన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవే డిమాండ్లు ఇవాళ మేము ఇవ్వమని చెప్పినప్పుడు హన్మకొండలోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆదేశించారు. మట్టి తరలింపు ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించి మే 15 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు కాంట్రాక్టర్తో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. చెరువు నుండి డంపింగ్ ప్రాంతాల వరకు వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల పరిస్థితి వంటి అంశాలపై సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కూడా అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు పూడిక మట్టిని రెడ్డిపురం, పలివెల్పుల, మామునూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో డంపింగ్ చేయాలని సూచించారు. మట్టి తరలింపులో ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే మట్టి తరలింపు పనులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఇటుక బట్టీల యజమానుల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గత విధానాల ప్రకారం డీడీలు చెల్లించిన వారికి అనుమతులు ఇవ్వాలని తెలిపారు. వర్షాకాలానికి ముందే చెరువు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెగ్యులేటరీ పనులను పూర్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ సత్యశారద పాల్గొని పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు ఎన్ రవి, వైవి గణేష్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు హాజరయ్యారు. భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రీశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 24వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం జరుగు శేషవాహన సేవా కార్యక్రమానికి కురుమ కుల బంధువులందరూ హాజరు కావాల్సిందిగా వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరపల్ల రవి కోరారు. బ్రహ్మోత్సవాలలో మన కురుములకు శేషవాహన సేవా కార్యక్రమంలో పాల్గొనటకు ప్రధాన అర్చకులు శేష అయ్యగారు ధర్మకర్తల మండలి అవకాశం కల్పించినందున పెద్ద ఎత్తున కురుమ కులస్తులు పాల్గొని భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరారు. సాయంత్రం 5 గంటలకు కీర్తి గార్డెన్స్ నుండి భద్రకాళి దేవాలయం వరకు డోళ్ల చప్పులతో ఊరేగింపుగా బయలుదేరునని తెలియజేశారు. ఇటు సమావేశంలో కురుమ సంఘం నాయకులు ఏర కోటేశ్వర్, కోరె కృష్ణ, మండల హరీష్, చీర అశోక్, గౌడ శ్రీను, మురికి రాజు, జినుక రమేష్, మరుపల్ల ఈశ్వర్, ప్రసాద్, కోరె నాగరాజు, మండల సీతారాములు, కంచ మల్లయ్య, మరుపల్ల గౌతమ్లు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖున హన్మకొండలోని భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రీశ్వరుల కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మా కుర్మకులకు సేవ చేసే అవకాశం కల్పించిన శేషయ్య గారు మరియు ధర్మకర్తల మండలికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ రోజు నాడు సాయంత్రం 5 గంటలకు మా వరంగల్ జిల్లా కుర్మ కుల బంధువులందరూ తమ కుటుంబ సభ్యులతోటి విచ్చేసి భద్రకాళి తల్లి ఆశీస్సులు పొందాలని, ఆ రోజు జరుగు శేష వాహన సేవలో పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భద్రకాళి భద్రీశ్వరుల కళ్యాణ మహోత్సవంలో అనేక కులాలకు అవకాశం ఇవ్వడం, అందులో మా కులానికి ఇవ్వడం కూడా చాలా గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్టి కార్యక్రమంలో మన కుటుంబ బంధువులందరూ తప్పనిసరిగా విధిగా పాల్గొని మన కుటుంబాల ఐక్యత ఏందో చాటి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో టీజీఎస్ఆర్టీసీ సమ్మె 2వ రోజుకు చేరుకుంది. భూపాల్పల్లిలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం గ్రామీణ ప్రాంతాలకు వరంగా మారిందని పేర్కొన్న కార్మికులు అదే సమయంలో డ్రైవర్లు, కండక్టర్ల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న 32 డిమాండ్లను ముఖ్యంగా 2 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ప్రజల రవాణా వ్యవస్థను కాపాడాలంటే కార్మికులకు న్యాయం చేయాల్సిందేనని, అప్పుడే సురక్షితమైన సమర్థవంతమైన సేవలు అందించగలమని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్ వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేరేపించిళ్ళు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకుంటున్నారు. వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ మేము అడిగినా కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేకపోయినా వాళ్ళను డ్యూటీల నుండి తీసేస్తాము, మీకు డ్యూటీలు దొరికాయి రేపటి నుంచి వాళ్ళని అందరినీ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి
డ్యూటీ చేయమని బెదిరిస్తున్నారు. అలా వాళ్ళని పోలీస్ ప్రొటెక్షన్తో ఇక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు. మేము ఎంత సమ్మె చేసినా, మేము ఎంత వాళ్ళని అడ్డుకున్నా కూడా వాళ్ళు వినకుండా తీసుకెళ్తున్నారు. అందుకే దయచేసి మా కోరికలను నెరవేర్చి మమ్మల్ని చర్చలకు పిలిపించి మా యొక్క న్యాయమైన కోరికలను, డిమాండ్లను నెరవేర్చాలి. ఇవి డిమాండ్లు కావు, మా కోరికలు, మా హక్కులు నెరవేర్చాలి. మమ్మల్ని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి మమ్మల్ని పిఎస్సి ప్రకటించి యూనియన్లను పునరుద్ధరించి యూనియన్ల ఎన్నికలు జరగాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించి అద్దె బస్సులను రద్దు చేసి అద్దె బస్సుల డ్రైవర్లను, కండక్టర్లను వాళ్ళను కూడా డిపార్ట్మెంట్ తీసుకోవాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రభుత్వమే తీసుకొని ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వమే నడిపించాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. మ్యాక్సిమం నిరుద్యోగ సమస్య ఉండదు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే. ఇదే మేము కోరుకునేది. ఇది మా ఒక్కరి యజ్ఞం కాదు, అందరి కోసం చేసే యజ్ఞం. అందరికీ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు రెండవ రోజు ఆర్టీసీ లోపల సమ్మె చాలా ఉధృతంగా నడుస్తున్నది. ఈ క్రమం లోపల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా కూడా పూర్తి స్థాయి లోపల పాల్గొని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు డిపో మేనేజర్ గారు భూపాలపల్లి డిపోలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న డ్రైవరు, కండక్టర్ల యొక్క కాంట్రాక్టర్లకు కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ డ్రైవర్లను, కండక్టర్లను సమీకరించండి, మేము పోలీసు వాళ్ళకు కాల్ చేస్తున్నాము, పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఇస్తున్నాము, మీరు మార్కెట్ ఏరియాలో ఉండండి అని చెప్పేసి అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు అంతా కూడా వాళ్ళు అక్కడ సమీకరించి ప్రొటెక్షన్తో డిఎస్పీ, సిఐలు, పోలీసులు 100 మంది పోలీసులతోని ప్రత్యేకంగా పోలీసు వాహనం పంపించి డిపోకి ఇవాళ పంపించడం జరిగింది. ఇకనైనా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మా డిపో తరఫున కార్మికులందరి పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో వాటి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సప్లై కావడంతో లైన్మెన్ శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామానికి చెందిన లైన్మెన్ శ్రావణ్ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో వాటి పనుల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ కరెంట్ స్తంభం మీద ఉండగా ఒక్కసారిగా విద్యుత్ సప్లై కావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీనితో మేడికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐజాకు చెందిన రాజుకు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమావేశంలో మాట్లాడుతూ రవీందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదు, కేసీఆర్ ని జైలుకు పంపాలి, హరీష్ రావుని జైల్లో పెట్టాలి అనే ఆత్రం తప్ప న్యాయపరమైన అవగాహన కానీ సరైన ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై రాజకీయ వేధింపులు చేస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపరమైన విధానాలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ ఆ దిశగా సరైన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జరిపోతుల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంన్నర విచారణ చేసింది. ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కమిషన్ చైర్మన్ వేస్తే కనీసం న్యాయ సూత్రాలు పాటించాలి కదా, చట్టపరమైన నిబంధనల్ని అనుసరించాలి కదా. సెక్షన్ 8B అనే ఒక కీలకమైన అంశం ఉంటుంది అనేది ఎలా మర్చారు? మీ న్యాయ కోవిధులు ఏమయ్యారు? ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ జనరల్ ఏమయ్యారు? అంటే మీ ఆత్రం వల్ల ఒకటే, కేసీఆర్ గారిని నిందేయాలి, జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారి పైన నిందేయాలి, జైల్లో పెట్టాలి, వీలైనంత తొందరగా పెట్టాలి తప్ప చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించాలని ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం డంపింగ్ యార్డ్ రద్దు డిమాండ్తో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం సాయంత్రం పోతిరెడ్డిపేట వద్ద ప్రారంభమై ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర పోతిరెడ్డిపేట నుండి ప్రారంభమై వెంకట్రావుపల్లి, సిరిసపల్లి, గణేష్ నగర్, సిరిసపల్లి క్రాస్ రోడ్ మార్గంగా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుంది. పాదయాత్రలో గ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు, యువత,
రైతులు పెద్ద ఎత్తున పాల్గొని డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే ఏ నిర్ణయాన్ని అంగీకరించం. డంపింగ్ యార్డ్ రద్దు వరకు మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ కారణంగా భూముల విలువలు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల గళాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో మక్కల గోదాం వద్ద నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, మహిళా రైతులు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేసే పద్ధతి సరిగా లేదని ఒక మహిళా రైతు తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. కేసీఆర్ హయాంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలనలో మాధవరెడ్డి పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని విమర్శనాత్మక ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దుగ్గొండి మండల అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట యూత్ కన్వీనర్ ఎన్ఆర్ఐ సానబోయిన రాజ్ కుమార్, వెంకటాపురం బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కందిపల్లి శంకర్, మాజీ ఎంపీటీసీ కొల్లూరి మోహన్ రావు, ఊరటి రవి, మున్యా నాయక్, పొగాకు బాలకృష్ణ గౌడ్, తక్కల్లపల్లి సుధాకర్, శ్రావణ్, ముసుగు మోహన్ రెడ్డి, ముత్యాల రాజు, గోరకటి రాజ్ కుమార్, ముత్యాల సాంబయ్య, ముత్యాల శ్రీను, నాంపల్లి సుధాకర్, చిన్న గోర్కటి రఘుపతి, గోర్కటి వంశీ, చాంద్ పాషా, అక్కిల్లి రవి, సానబోయిన నరహరి, మాటేటి వీరస్వామి, వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. కడమది మేము ఎవరో పెట్టాలి. కేసీఆర్ ఆయంలో 1 ఎకరం మీదనే అన్ని ఎకరాలు గుంపుగా పెట్టుకున్నారు. కానీ ఇది మేము కడమ జొన్నలు తీసుకుపోయి మేము ఏడేయాలి, బయట ఉన్నవారు రాడు కదా. అట్లా సరే ఓకే అని అంటే కదా. ఇప్పుడు మాకు అమ్మేసుడు, అప్పుడు అమ్మేయలే, ఒకటే రాసి లిస్టు పెట్టి అది ఇవ్వగానే బుక్ అకౌంట్లో పెట్టేది. ఇప్పుడు మాధవరెడ్డి సార్కి ఎందుకు తెలుస్తలేదు? ఈ రైతులంతా ఆయన ఓట్లు వేయలేదా? వేసి గెలిపిస్తే వాళ్ళందరూ మంచిగా చెప్తాడు. రేవంత్ రెడ్డి ఈ మాధవరెడ్డి సార్కి తెలుస్తలేదా? బజార్లో కొంటే లేడీసులు పండించిన పంట మేము ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. కార్మికుల పక్షాన నిలుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. అసలు సమస్యలను పక్కన పెట్టి కేబినెట్ సమావేశాల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే గతంలో కేసీఆర్ పీఆర్సీ అమలుపై హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకేలా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షుడు రేసు శ్రీనివాస్, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, గడ్డం ఆంజనేయులు, అచ్చ దయాకర్, కుంభం కోమల్ రెడ్డి, మల్యాల వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గంగడి మహేందర్ రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు జూలూరి మహేష్ గౌడ్, కుంకిసా విఘ్నేష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, సతీష్, వెల్పుగొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందా లేదా? మరి ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు, 2 పిఆర్సీలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ముఖ్యంగా కార్మిక సోదరుల సంఘాలన్నిటికీ కూడా గుర్తింపు ఇస్తామని చెప్పిండ్రు. ఈ 3 కార్యక్రమాలే కదా మీరు అడిగేది. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టీసీ సోదరుల కోరికలు నెరవేర్చాలని చెప్పి నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఈనాడు ఇక్కడ ఏదైతే సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ సోదరులందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. మరి మీరు ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా గానీ మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొన్నం వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి.
సమ్మె విరమించండి. 29 డిమాండ్లు అమలుకు సిద్ధం. హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.